2 విస్తరాకులు కుట్టాను. ఇది దీని ఆకారము చూడ్డానికి షేప్ ఎలా ఉందనేది తర్వాత విషయము. కానీ నేను 2 విస్తరాకులు కుట్టాను. చాలా సంతోషంగా ఉంది. ఇదైతే విస్తరాకు ఆకృతిలో ఉంది. ఇది కొంచెం విస్తరాకు కొంచెం షేప్ అవుట్ అయింది. పెద్దగా కుట్టలేదు, ఎందుకంటే రేపు పల్లేరము ఇంకా దేవుడి దగ్గరికి ఆకులు కావాలి కదా, అందుకనే చిన్నగా కుట్టాను. ఇది కొంచెం షేప్ అవుట్ అయింది. ఇది మాత్రం చాలా చక్కగా విస్తరాకులానే ఉంది. కొన్ని డొప్పలు కూడా కుట్టాను. మొత్తం 5 డొప్పలు కుట్టాను. ఒక డొప్పనేమో గోధుమలు పెడతారు ఇందులో సరిబేసి చూడడానికి. ఇది తెల్లవారి ఎత్తుకున్న తర్వాత ఇందులో సరిబేసి చూస్తారు గోధుమలు పెట్టేసి. ఇందులోనేమో జంజమును భస్మం పెడతాము. ఇందులో అమ్మవారికి నైవేద్యం శనగపప్పు బెల్లం పెడదాము, వడపప్పు బెల్లము. ఇది ఒక డొప్పతో పచ్చడి తాగుతాము. ఉగాది పచ్చడి మరీ ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలకి ఇచ్చిన తర్వాతనే మిగతా ఇంటి సభ్యులు తీసుకోవాలి. ఎందుకంటే ఇంటి ఆడపడుచుకు మన కూతుళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలైనా వాళ్ళకి పెట్టాలి. ఒకవేళ లేదు మన వదిన కానీ ఇంకా వాళ్ళు ఉంటే వాళ్ళకైనా పెట్టాలి. ముందుగా అయితే ఎలా అయినా సరే మన కూతుళ్ళకైనా లేదా ఆడపడుచులకైనా పెట్టాలి. చూడండి ఎలా ఉన్నాయి నా విస్తరాకులు. నేను చేసే కదా, ఎలా ఉన్నా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అసలు ఇంకా పెద్దగా కుట్టేదాన్ని, ఈసారి ఆకులు చాలా తక్కువగా తీసుకొచ్చారు. రేపు పండగకి కావాలి కదా, అందుకని కొంచెం చిన్నగా కుట్టాను. ఇవి ఎందుకు కుట్టాను అంటే రేపు ఇట్లా విస్తరాకులో భోజనం చేయడం ఒక సంప్రదాయం. కానీ ఏమవుతుందంటే ఆకులు సరిపోవు, ప్లస్ పని ఎక్కువైపోయి కుట్టడానికి ఓపిక అస్సలు ఉండదు. అందుకనే ఇవాళ ముందుగా కుట్టి పెడుతున్నాను. ఒక్క 2 విస్తరాకులు కుట్టి ఒక వీడియో ఒకటే తిప్పేస్తుంది అని అనుకోకండి. కొన్ని పనులు చేస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది.